కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు రేపు నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు రేపు గాంధీ బొమ్మ వద్ద జరగబోయే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం వీఆర్సీ గ్రౌండ్లో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ప్రారంభిస్తారని, అనంతరం టౌన్ హాల్ నందు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రథమంగా నెల్లూరుకు వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి అనేది కూడా మేమందరం కూడా బీజేపీ పెద్దలందరూ కూడా సమీక్షించుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న కొత్త పరిశ్రమలకి నాణ్యత పరీక్షాలని పూర్తితో ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్ళేందుకు ఆయన రాక సందర్భంగా ఆయన కోరుతామని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ కార్యక్రమం అనేది భారీ ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దేశంలో జరుగుతూ ఉంది. దానికి ఈ ప్రాంతంలో మన మధ్యనే ఉన్నటువంటి మొన్నటి వరకు దయాకర్ రెడ్డి గారు కన్వీనర్గా రాష్ట్రానికి ఉండడం, మరి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా సురేందర్ రెడ్డి గారు రేపు మంత్రి ద్వారా కూడా ఈ సభ్యత్వ కార్యక్రమానికి చిన్న బజార్ మండలంలో ఆయన చేతుల మీదుగా కూడా కొత్తగా సభ్యత్వాలను నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుడుతున్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. పోతే ఇవాళ చూస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వెళ్తే దాదాపు 13,42,700 మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు నమోదు. ఇంకా కూడా చాలా కష్టపడి నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో పురంధరేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా నడ్డా గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లాలో కూడా ఇప్పటికే 54,000 పైచిలుకు ఇప్పటికే సభ్యత్వం నమోదైంది. దాన్ని పెంచి చేయాలనేటువంటి దృక్పథంతో మండలంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి విషయాన్ని కూడా 115 రోజుల్లోనే సూపర్ 6 అన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? వేచి చూడండి. మీరేం చేశారు? మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా, మీరు ఇచ్చిన పెన్షన్ హామీ చూస్తే ఆఖరి నెలలో ఇచ్చారు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం. కానీ ఈరోజు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చిన తెల్లారే చేసేదానికి ఇది సాధ్యపడుతుందా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక పక్కనేమో విజయవాడలో వర్షాలు పడి ఎప్పుడు అనుకోలేనటువంటి విధంగా జలాలు పూర్తిగా సిటీ మొత్తం నీళ్ళతో నిలిగిపోతే పూర్తిగా మునిగిపోయింది. ఆఖరికి
ఆహార పదార్థాలు కూడా ఏ విధంగా అందించాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, మంచిని మంచి అని చెప్పుకోవాలి. మరి నడువు నూతు నీళ్ళల్లోకి వెళ్ళడం కానీ, కుక్లీల మీద కూర్చొని బయలుదేరడం కానీ, లేదా ఉండేటువంటి కొత్త టెక్నాలజీ ఏదో వచ్చిందో డ్రోన్ల ద్వారా ప్రతి ఇంటికి ఆహార పదార్థాన్ని అందించడంలో కానీ, మీకు మేము ఉన్నాము భయపడద్దు అని చెప్పని సగం రాత్రులలో కూడా ప్రజలతో తిరిగినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందరూ కూడా హర్షించారు. కానీ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం విమర్శిస్తారా?